నమస్కారం అండి. నిన్న విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు విజయసాయి రెడ్డి గారు వారు విశాఖపట్నం బీచ్లో పాదయాత్ర ఏర్పాటు చేశారు. దానికి మళ్ళీ పేరు ఏంటంటే వాగ్దాన్ అని పేరు పెట్టి ఆ యాత్రలో అతను మాట్లాడిన మాటలు వింటే అందరికీ నవ్వొస్తుంది. విశాఖపట్నాన్ని ఒక అందమైన ప్రదేశం, సుందరమైన నగరం, ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ఉంటే విజయసాయి రెడ్డి గారు, నాకు పూర్వం ఒక సినిమా గుర్తుకొచ్చింది. నెల్లూరు పెద్దరెడ్డి అని చెప్పి ఒక పాత్ర ఉంది. దాంట్లో ఆ రెడ్డి గారి మేనల్లుడి పాత్ర బ్రహ్మానందం గారు పోషించారు. ఆ పాత్ర గుర్తుకొస్తుంది నాకు. నువ్వు విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తారంటే విశాఖపట్నం ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నావే? నువ్వు వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఈ 18 నెలల్లో ఏ అభివృద్ధి చేసావో చెప్పు. అంత విధ్వంసం తప్పించి ఎక్కడైనా ఏదైనా చేసావా? అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి వాల్టేర్ క్లబ్ దగ్గర నుంచి భీమునిపట్నం వెళ్ళే వరకు మొత్తం కాస్ట్లీ ల్యాండ్లన్నీ కూడా దోపిడీ చేయలేదా? ప్రేమ సమాజం భూములు దోపిడీ చేయలేదా? అదేవిధంగా బే పార్క్ దాన్ని కూడా దోపిడీ చేశారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి డెవలప్ చేస్తే దాన్ని కూడా దోపిడీ చేయలేదా? ఇవాళ అంతేకాకుండా ఈవేళ బే పార్క్ అని రామానాయుడు స్టూడియో, బాబు రామానాయుడు గారు ఫిలిం ఇండస్ట్రీని విశాఖపట్నం డెవలప్ చేయడం కోసం స్టూడియో పెడితే దాన్ని కూడా బెదిరించి ఈవేళ దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరా విశాఖపట్నం డెవలప్ చేసేది? జనం నవరటయా? అంతేకాకుండా అప్పన్న భూములు, సింహాచలం దేవుడి భూములు కూడా మీరు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక అంతకంటే ఘోరం ఏముందయా? మీరా డెవలప్ చేస్తారు? అంతేకాకుండా ఈవేళ మరి బీచ్ రోడ్లో మరి ఈవేళ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏం డెవలప్ చేశారు మీరు ఇప్పుడు వచ్చి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ తప్పించి ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి ఒకసారి మీ అందరినీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈవేళ అంతేకాకుండా ఈవేళ మాన్సాస్ భూములు, ఇప్పుడు విజయనగర మహారాజులు ఇచ్చినటువంటి భూముల్ని కూడా దోపిడీ చేస్తారయ్యా? ఇవాళ విశాఖపట్నంలో క్వారీలు, గ్రావెల్ క్వారీలు విచ్చలవిడికి దోపిడీ చేయట్లేదా? మరి ఇన్ని దోపిడీ చేసి ఇంకా మేము విశాఖపట్నం డెవలప్ చేస్తామంటే ఎట్లాగా? ఇలా గీతం కాలేజ్ ప్రపంచంలోనే మంచి పేరున్న కాలేజ్, ఆ కాలేజీ గోడలు పగలగొట్టి విధ్వంసాన్ని పూనుకోలేదా? ఇక మీరేం డెవలప్ చేస్తారని జనం నమ్ముతారనుకుంటున్నారు మీరు ఈవేళ? అంచేత ఈవేళ మీరు అంతేకాదు, ఈవేళ మీరు వచ్చిన తర్వాత ఏం సాధించారు ఈ రాష్ట్రంలో? విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వచ్చాయా? వచ్చిన ఇండస్ట్రీస్ మీ దయ వల్ల మీకు బెదిరిపోయి మీకు భయంపడి పారిపోలేదా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇంకా ఏదో డెవలప్ చేస్తామని చెప్పి మాయ మాటలు మాట్లాడితే వినడానికి విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తాను. చాలా రాష్ట్రం ఉంది. మీరు వచ్చిన తర్వాత రాజధాని భూములు ఎంతోమంది రైతులు కొన్ని వేల ఎకరాలు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేయలేదా? ఇంక మీరు చేసి డెవలప్మెంట్ ఏంటి? అంతేకాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్రాకి ఎంతో మేలు చేసే ప్రాజెక్టు, విశాఖపట్నం టౌన్కి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ని ఈవేళ ఏం డెవలప్ చేశారే? వారు చంద్రబాబు నాయుడు టైంలో 70% పూర్తి చేసాం. మీరు వచ్చిన 18 నెలల్లో ఒక తట్టెడు మట్టి అని పోసారయ్యా? పైగా ఈవేళ ప్రాజెక్ట్ తాలూకు హైట్ తగ్గించేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? అది కేంద్ర ప్రాజెక్ట్. ఇది హైట్ పెంచడానికి, హైట్ తగ్గించడానికి మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ అనుకున్నావయ్యా? మీ ఇంటి చుట్టూ ప్రహారీ గోడ అయితే హైట్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇది ప్రాజెక్టు, కొన్ని లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు.
కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, విశాఖపట్నం టౌన్కి నీరిచ్చే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన మీరు డెవలప్ చేస్తారంటే విశాఖపట్నం ప్రజలు నమ్ముతారని చెప్పి ఎలా అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కాదు. అంతేకాదు, రైల్వే జోన్ ఆ రోజు మాట ఇచ్చారు, మమ్మల్ని ఎంపీలు గెలిపించండి, ఎంపీలు గెలిపిస్తే ప్రధానమంత్రి గారు మెడలు వంచి మీరు ఎన్ని సాధిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వలేదా మీరు ఎలక్షన్లో? మరి ప్రజలు నమ్మి 22 ఎంపీలు గెలిపించారే, అవి కాకుండా 6 రాజ్యసభలు వచ్చాయే. మీరంతా కలిసి ఢిల్లీలో ఏం పీకుతున్నారయ్యా? ఏ గడ్డి పీకుతున్నారయ్యా? మీరు ఏం సాధించారయ్యా? మెల్ల ఉంచారా? ఢిల్లీ వెళ్ళేప్పుడల్లా ప్రధానమంత్రి కాళ్ళ మీద పడి కాళ్ళకు దండం పెట్టి నమస్కారం పెట్టి వస్తున్నారు తప్పించి ఏం సాధించారు మీరు? ఇవాళ రైల్వే జోన్ ఎందుకు సాధించలేకపోయారు? ఆ రోజు మాట ఇవ్వలేదా? ఇవన్నీ చేయరు కానీ విశాఖపట్నం డెవలప్ చేసేస్తాం, సుందరమైన నగరంగా డెవలప్ చేస్తామని చెప్పి మాట్లాడడానికన్నా సిగ్గు ఉండాలి కదా మనకి. అసలు మన ఇంట్లో సిగ్గు లజ్జ ఉందా? సిగ్గు లజ్జ ఉంటే ఈ విధంగా మాట్లాడతారా మీరు? పూర్వం ఎవరో అన్నాడట, కన్నతల్లికి భోజనం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానని చెప్పాడట. నీలాంటోడే. అంటే ఇప్పటికైనా కొంచెం సిగ్గుపడి మాట్లాడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈవేళ. అంచేత ఈవేళ రాష్ట్రాన్ని ఎలాగా తగలబెట్టేశారు, మా విశాఖపట్నాన్ని కూడా తగలబెట్టవద్దు దయించి. ఈ డెవలప్ చేయకపోయినా పర్లేదు. ఈవేళ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఈవేళ విశాఖపట్నం ప్రజలే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలు నీలాంటి దోపిడీదారుల్ని, దొంగల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించరు. అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి విజయసాయిరెడ్డి గారికి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. విజయసాయిరెడ్డి గారు, పంది ఎంత బలిసినా నంది అవదు. అర్థమైందా మీకు? పంది ఎంత బలిసినా నంది అవదండి. అలాగే మీరు ఓ దోపిడీదాడు, క్రిమినల్, మీరేదో ఉద్ధరిస్తాను అంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి అంత పిచ్చోళ్ళు కాదని చెప్పి ఒకసారి అర్థం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడడం మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.